ఒకటి, వ్యర్థమైన ఖర్చు వచ్చి పడింది చెప్పుడు మాటలు వినడం వలన. రెండు, అపజయం వచ్చి పడింది. సిరియన్లు మామూలు కాదు, ఓడిపోయి పారిపోయినట్టే చేశారు. వాళ్ళందరూ సర్దుమణిగిందిలే అని అనుకుంటా ఉంటారు. ఇశ్రాయేలీలు మరొక దిక్కు నుండి వెళ్లి దెబ్బకొట్టేద్దామంటే అప్పుడు దావీదే యుద్ధానికి శూరులను సిద్ధపరచుకొని వెళ్లి వారిని ఓడించాడు. ఏ దిక్కును ప్రయత్నం చేసినా ఏం జరిగిందంట? అమోనీయుల రాజుకు అపజయమే ఎదురైంది. అంతకు ముందు ఎంత నిమ్మలంగా ఉందో రాజ్యము, అంతకు ముందు ఎంత సౌఖ్యంగా ఉందో రాజ్యం, ఎంత సమాధానంతో ఉందో రాజ్యం కదా. ఎప్పుడైతే చెప్పుడు మాటలకు చోటిచ్చాడో రాజ్యమే గలిబిలైపోయింది, రాజ్యమే అతలాకుతలమైపోయింది, రాజ్యములో వ్యర్థమైన ఖర్చులు వచ్చేసాయి, రాజు అంటే లెక్కలేని పరిస్థితి వచ్చేసింది. ఎవరి చెప్పుడు మాటలను బట్టి పలచనైపోయావు. ఎవరి చెప్పుడు మాటలు విని దేవుని ఆత్మ ప్రేరణను పక్కన పెట్టి నీ సొంత నిర్ణయాలు, నీ సొంత ఉద్దేశాలు తీసుకొని కొంతమంది కుటుంబ జీవితాల్లో కూడా అలాగే ఉంటారు. వివాహాలు 5 సంవత్సరాలు గడిచిన, పిల్లలు కలిగిన, పిల్లలకు పిల్లలు పుట్టిన, జాగ్రత్తగా గమనించండి.